నుంచి 5,000 కోట్లు ఖర్చు పెట్టి మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. బాలకోటి గారు నిజం చెప్పారు. బాలకోటి గారు ఇప్పుడు జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా, జెండాలు జత కట్టడమే వీళ్ళ అజెండాలు. ఉడతల్ని మిడతల్ని తొండల్ని తన పార్టీకి ఏజెంట్గా తయారు చేసుకోవాలమ్మా. ఇవాళ వాలంటీర్లు కానివ్వండి, గృహసారథులు కానివ్వండి 10 లక్షల మంది ఉన్నారు మాకు. ఓకే, వీళ్ళు వేరే మహిళలు, తెలుగు మహిళలు, ఇంకో మహిళలు, అందరూ వాళ్ళకు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్న మహిళలు, బయట అవన్నీ కాదు. మాకు ఇవాళ మహిళా శక్తిని పెంపొందించింది, మహిళా శక్తిని సాధికారత సాధించింది, మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, కార్పొరేషన్ డైరెక్టర్లు కానివ్వండి, జడ్పీ చైర్మన్లు కానివ్వండి, లేదంటే ఏ చైర్మన్ అయినా కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మహిళలకి 50% సాధికారత ఇచ్చి మహిళ మనతో సమానం అని చెప్పేసి నిలదీసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు, ముందుకు నడిపిస్తున్న నాయకుడు, వాళ్ళకి సాధికారత సాధించి స్వతంత్రాన్ని ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలంతా మాతో ఉన్నారు. ఓకే, వేరే మహిళలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా 4-5 వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఓకే. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, పులివెందుల నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయట్లేదా? వినండి. ఓకే, నారాయణమూర్తి గారు, ఓకే, అది అయిపోయింది. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడానికి భయపడుతున్నారా? ఇందాకేదో నాగేంద్ర గారు అంటున్నారు. ఓకే, ఇదే బాలకోటి గారు నమ్మనండి. బాలకోటి గారు అడగండి, మీరు అడగండి, నేను లైన్ లో ఉంటా. అడగండి, ఆయన ఏం చెప్తాడు. ఆయన చెప్పిందాన్ని బాలకోటి గారు మీరు ఎట్లా చెప్తారా దానికి ఆన్సర్ ఏంటది? పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బరిలో ఉండడానికి భయపడుతున్నారన్నది తాతంశెట్టి నాగేంద్ర గారి కామెంట్. వర్మ గారు షర్మిలమ్మ పోటీలో ఉంటే, షర్మిల గారు పోటీలో ఉంటే పోటీ చేస్తే అనేది రిపోర్ట్ తీసుకొని జమలమడుగు కానీ కమలాపతి కానీ పోవాలి ఉన్నాడు అనేది ఇక్కడ వార్త. ఆయనకి ఏం తెలుసు? ఆయన చెప్పానండి, ఈయన చెప్పానండి అంటే ఊర్లో ఉండేవాడిని నాకు తెలీదా? ఫోన్ చేసి ఊర్లో ఉండేవాడు. ఆయన వాపస్ నవ్వుతా కొంచెం పద్ధతిగా మహిళా సాధికారత ఎస్సీ బిడ్డలను మహిళా సాధికారత జనాన్ని పట్టించుకుంటారు. మహిళలు అంటున్నావు, జగన్ గారికి రాష్ట్రం అంతా వెనకాతలు ఉంది. 175 నువ్వు తిరుపతి పోటీ చేస్తావా, భీమవరం పోటీ చేస్తావా, నేను మళ్ళీ విశాఖపట్నం పోటీ చేస్తావా? కొడతారు. ఇప్పుడు రాయలసీమలో ఈ మధ్యనే 4 బిడ్డలను చంపి బాయిలో వేస్తున్నారు. 2 ఎస్సీ బిడ్డలు, బిడ్డ. మీకు గానీ మీ ముఖ్యమంత్రి ఒక మహిళా వచ్చే రోజమ్మ మరి మీ ఇంట్లో చచ్చిపోతే ఇట్టే ఉంటుందా? ఉంటావా? జనాలకి ఏం మాట్లాడుతున్నారు? నాకు తెలిసి డిబేట్ లో అత్యంత వయసు పెరిగి బుద్ధి లేని వ్యక్తి తప్పితే గౌరవం పెడుతున్నా. వాళ్ళకి ఇళ్ళలో మహిళలు ఉన్నారు, మహిళలు లేరా? గారు పెద్దోళ్ళు, ఆయన మీరు సంసిద్ధులు కంటారని ఒక మాట, మీరు కూడా లేట్ అవుతుంది అంటానే ఆయన బాగా చెప్పినాడు. ఆయన అడగండి. మాట్లాడినా
చేతకాక వర్మ గారు, ఇప్పుడు ఏ ఈ దారి డిబేట్ లేక, పేరు ప్రైమ్ ఏదైనా డిబేట్ ఆన్సర్ కదా? లేక మాట్లాడే మాటలు ఇవి. మీ ఇంట్లో ఓకే, ఒక్క నిమిషం అండి. ఏంటో వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారంటున్నావు, నీకు ఇంట్లో మహిళలు లేరా? ఓకే 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 వర్మ గారు, ఆ, వర్మ గారు, బాలకోటి గారు. ఈ డిబేట్ పేరు ప్రైమ్ డిబేటు, మీరు ఫైర్ డిబేట్ అని పెడితే బాగుంటుంది. ఓకే ఎందుకంటే ఇప్పుడు కాదండి, మళ్ళీ నారాయణమూర్తి గారు మాట్లాడినా, జనసేన మాట్లాడినా, తెలుగుదేశం మాట్లాడినా, ఎన్నికల యుగంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి. కాస్త మనం ఏంటంటే బాధ్యతగా అందరం మాట్లాడుకుంటే వినే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇప్పుడు అరుసుకోవటానికి ఒక గంట సేపు వచ్చామని అంటే ఎవరికి అవును. అర్థమవుతుంది? ఏ ప్రజలు విశ్వసిస్తారు? మీది మీరు చెప్పండి, కాదని ఎందుకంటారు? ఓకే. ఇప్పుడు పెద్ద ఆయన నారాయణమూర్తి కూడా ఏకవచనాలు పలకాల్సినంత అవసరం లేదు. ఆయన చెప్పేది ఆయన చెప్తాడు. ఆయనకి జగన్ అంటే గుండెల నిండా ప్రేమ, తప్పదు. కానీ ఆ విధానాన్ని విమర్శించుకుంటే బాగుంటుంది. కానీ మనం